బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు వచ్చింది. ఇవాళ ఉదయం వరకు బాగానే ఉన్న వంగవీటి ఒక్కసారిగా కింద పడిపోయారు. ఛాతీలో నొప్పిగా ఉందని కుప్పకూలారు. దీంతో హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు ఇక వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు హాస్పిటల్ సిబ్బంది. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే టీడీపీ నేత వంగవీటి రాధాను ఆసుపత్రికి తరలించారు. వంగవీటి రాధాకు గుండెపోటు రాగానే కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ను రప్పించారు. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధాకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే వైద్యం అందించిన తర్వాత వంగవీటి రాధా ఆరోగ్యం పైన డాక్టర్లు కీలక ప్రకటన చేశారని సమాచారం. ఇక వంగవీటి రాధా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఇక మరో 48 గంటలు వైద్యుల సమక్షంలోనే వంగవీటి రాధా ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఆసుపత్రి పాలు కావడంతో విజయవాడలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక విజయవాడలో వంగవీటి కుటుంబానికి విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. వారందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004 సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించడం జరిగింది. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిపైన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ప్రజారాజ్యం, వైసీపీ పార్టీలు తిరిగి చివరికి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ లీడర్ అయిన వంగవీటి రాధాకృష్ణకు గుండెపోటు వచ్చింది. ఇవాళ ఉదయం వరకు బాగానే ఉన్న వంగవీటి రాధాకృష్ణ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఛాతీలో నొప్పిగా ఉందని కుప్పకూలారు. దీంతో వెంటనే చేరుకున్న కుటుంబ సభ్యులు వంగవీటి రాధాకు గుండె నొప్పి వచ్చిందని నిర్ధారించుకున్నారు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే టీడీపీ నేత వంగవీటి రాధాను ఆసుపత్రికి తరలించారు. వెంటనే అంబులెన్స్ ను రప్పించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం వంగవీటి రాధాకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే వైద్యం అందించిన తర్వాత వంగవీటి రాధా ఆరోగ్యం పైన డాక్టర్లు కీలక ప్రకటన చేశారని సమాచారం. వంగవీటి రాధా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక మరో 48 గంటలు వైద్యుల సమక్షంలోనే వంగవీటి రాధా ఉండాలని వారు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఆసుపత్రి పాలు కావడంతో విజయవాడలో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో వంగవీటి కుటుంబానికి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. వారందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇక ఇది ఎలా ఉండగా మొన్నటి ఎన్నికల వరకు తటస్థంగా ఉన్న వంగవీటి రాధా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004 సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థిపైన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం ప్రజారాజ్యం వైసీపీ పార్టీలు తిరిగి చివరికి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ.